ఆడు బాగా గ్రాడ్యుయేట్ చేసి ఉంది. అది తిరిగేదండి గొండనా కొడుకులతో తిరుగుతాడు. ఆడికి అర్థం కాలేదురా. అదేరా టాటు రాజుగారు ఉన్నాడు కదా, పెళ్ళికి వెళ్ళాడంట. ఏమన్నారు రాడు? కులం అనేదానికి ఒక అర్థం ఉందిలే, నేను చెప్తే నాకు అర్థం అవ్వలేదురా. ఆడు ఎలా మాట్లాడతాడు, సంస్కారం ఉన్నది ఆడికి. X లో చెప్పాడు మింగేరా పువ్వా అని. ఇంకా Cappuccino assassino. ఏంటి ఏంటి మమ్మీ ఎవడీడు? చెప్పరా రాజు. అవునా, ఏమన్నాడు రాడు? అంత మాట అన్నాడా? సరే నువ్వు ఒకసారి టాడ్ దగ్గర మనోడు చెప్తాం. నీటి గింజిపోతున్నావు. అదేరా టాటు రాజుగారు ఉన్నాడు కదా, పెళ్ళికి వెళ్ళాడంట. సారీ. పెళ్లి కూతురాల బాబేమో ఏదో మాట అన్నాడంట. ఇటు గింజిపోతున్నాడు. నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? ఏమన్నాడు ఏంటి? నాకు అర్థం అవ్వలేదురా. కుర్ర నోట్లోని కులం తక్కువ నోట్లోని నోరు ఎట్టకూడదు అన్నాడంట. ఏమిటండి మీరు మాట్లాడే? అంటే ఏంట్రా, నాకైతే అర్థం అవ్వలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఆడికి అర్థం కాలేదురా. కుర్ర నోట్లో కులం తక్కువ నోట్లో నోరెట్టకూడదు అంటే కులం అనేదానికి ఒక అర్థం ఉందిలే, నేను చెప్తే ఒకడు అస్సలు డబ్బు లేనివాడు ఉన్నాడు. ఈ సొసైటీ అంతా తక్కువ కులంలో చూస్తుంది. ఆడు దగ్గరికి వెళ్ళి నువ్వు పేరు అడగగానే ఆడు ఎలా మాట్లాడతాడు? సంస్కారం ఉన్నది ఆడికి. సంస్కారం ఉంటే ఎలా మాట్లాడతాడు? బాగానే మాట్లాడతారు పద్ధతిగా. నీ పేరేంటంటే అయ్యా నా పేరు ఇదని చెప్తాడు. ఒకడు బాగా డబ్బు ఉన్నాడు, పిల్లోడే బచ్చగాడు. ఆడు బాగా గ్రాడ్యుయేట్ చేసి ఉంది. ఆడు తిరిగేదండి గొండనా కొడుకులతో తిరుగుతాడు. ఆడి పేరు అడగగానే ఆడు నిన్నేమంటాడు? నీకెందుకురా పొంక అంటాడు. నీకేరా మింగేరా అంటాడు ఫస్ట్. ఇప్పుడు కులం తక్కువడు ఎవడయ్యాడు? కులం తక్కువడు బాగా మాట్లాడాడు ఈ సొసైటీ చూసే ఓడి రూపంలో. కులం ఎక్కువైనోడు ఎలా మాట్లాడాడు? చెత్తనా కొడుకులా మాట్లాడాడు. అంతే కదా. కులం అంటే సంస్కారం, సంస్కారంతో మాట్లాడాడు మాత్రమే కులం ఎక్కువైనోడు. ఆడు ఎవ్వరికి పుట్టుకతో కులం అనేది డిసైడ్ చేసేది కాదు. ఆడికి సంస్కారం బాగా ఎక్కువ ఉందనుకో, దానికి సంస్కారానికి కులం అని పేరు. ఇటు డబ్బులు ఎక్కువ ఉన్నాయన్న కూడా పిచ్చిన కొడుకులా మాట్లాడలేదు. ఆడు మాట్లాడాడు కదా, మింగే అని సంస్కారంగా చెప్పాడు. X లో చెప్పాడు మింగేరా పువ్వా అన్నాడు. పుంక మరి ఈడేం చెప్పాడు? ఈడు అయ్యా నా పేరు ఇదని చెప్పాడు. అది అంటే కులం అంటే కుర్రోడు నోట్లో కులం తక్కువ నోట్లో అంటే కుర్రోడు చిన్నపిల్లోడు కదా, ఆడికి ఎలా మాట్లాడాలో ఆడికి తెలియదు. అందుకే ఆ నోట్లో నోరెడితే ఏమవుతాం, మనం పిచ్చిన కొడుకులు అవుతాం. ఓ కులం తక్కువడు ఎవడు? కులం ఎక్కువ అనుకొని ఒళ్ళు గ్రజ్జెట్టేసి ఉన్నాడు కదా ఆడు. పిల్లబచ్చగల మాట్లాడినాడు. నన్ను ఆపేవారు లేరు, నువ్వు ఎవట్రా అసలు, నువ్వు ఎవట్రా మింగేరా ఇదిరా అన్నాడు. ఆడు కులం తక్కువ కదా, అర్థమైందా? ఇప్పుడు రాజుగారిని అన్నాడు కదా, రాజుగారిని ఒరే కులం తక్కువ కులం తక్కువ వెళ్ళినట్లు కుర్ర నోట్లు నోరెట్టుకోవడం అంటే కులం తక్కువ ఆడైపోయాడు. రాజుగారిని అన్నాడు కదా, పెళ్లి కూతురు బాబు కులం తక్కువ ఎదవా. తెలియక అన్నాడిని తిట్టేసుకున్నాడు రా. రాజుగారు వచ్చే చెప్తాం అయితే. అంతే మరి. అర్థమైందా? కానీ టాటు సొసైటీలో కులగజ్జిగలు మారపోతే ఉప్పు వేసుకొని నాక్కోవడం, ఉప్పు చెంచారు వేసుకొని